ఒకప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ. ఆ టైంలో బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి ఎక్కువ జాబులు ఉండేది. బీఎస్సీ వాళ్ళకి పెద్దగా జాబులు ఉండేది కాదు. మా కాలేజీ డేస్లో అదే అంటుండేవాళ్ళు అనమాట. బీఎస్సీ అంటే ఆ తర్వాత ఇంజనీరింగ్కు, డాక్టర్కి వెళ్ళాలి, మన దగ్గర సీట్లు తక్కువ, బీఎస్సీ ఎందుకురా మీరు ఎంపిక చేసుకున్నారు, బీఏ ఎంపిక చేసుకుంటే క్లర్కల్ జాబ్స్ వస్తాయి, బీకామ్ చదువుకుంటే కాస్త ఏ అకౌంట్లో రాసుకోవచ్చు అని చెప్తుండేవాళ్ళు. తర్వాత చూసుకుంటే బీఎస్సీ, ఈ బీటెక్లు ఇవి కాలేజీలు పెరిగాక నడిచింది. అదే సందర్భంలో దేశంలో ఈ ఐటీ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ ఇది కూడా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక కొత్త వైపుకి వెళ్ళాలి. ఫ్యూచర్ హైరింగ్ దేని మీద ఎక్కువ ఉంటుంది 2025 తర్వాత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్. ఈ ఏడాది 67% ఉద్యోగాలు వాటి మీదనే ఉన్నాయి. సాఫ్ట్ స్కిల్స్ గ్రోత్ 14%, డేటా డ్రివెన్ హైరింగ్ 14%, ఇతర ఇవన్నీ కలిపితే 5%. ఇది ప్రస్తుతం తాజాగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి నియామకాలు.